తర్వాత పవన్ కళ్యాణ్ గారితో చేయాలనే ఒక చిన్న ఆలోచన ఉంది మాకు. అప్పుడు స్టార్టింగ్ గబ్బర్ సింగ్ చేయకముందు అదేంటంటే మా ఒక కొంచెం ఆత్మీయ చింతన భావాలు మా దగ్గర ఉండేవి. ఆయన కూడా కొంచెం దైవ చింతన ఆలోచన ఆయన దగ్గర ఉంది కాబట్టి కొంచెం కలుపుతాయేమో, ఆయనతోటి మాట్లాడాలి అనేది వాళ్ళ అంతరాత్మ మెడిటేషన్ గురించి మాట్లాడాలి అనుకునేవాళ్ళు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ మాకు హరీష్ శంకర్ గారు మాకు ఆయన సినిమాలు పర్మిట్ చేస్తూ వస్తున్నాం. బెస్ట్ ఫ్రెండ్, మాకు ఫ్రెండ్షిప్ గా ఉంటాం, అన్నయ్య అంటాడు, బాగా ఉంటాము. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా మాకు తెలుసు. ఆయనకి హరీష్ శంకర్ గారి ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఛాన్స్ వచ్చింది. తర్వాత మమ్మల్ని గురించి చెప్పాడంట హరీష్ గారు. అప్పుడు పెద్ద స్టేజ్ లో హీరో గారు ఉన్నాడు, హరీష్ గారు ఫస్ట్ టైం. కాబట్టి మేమేంటంటే మా ఫస్ట్ నుంచి మా మెంటాలిటీ ఏంటంటే ఎవరిని కూడా మాకు సినిమా మాకు ఇయ్యండి అని అడగటం కానీ తక్కువ, ఎంత మట్టి కూడా తక్కువ అడుగుంటామేమో. అడుగున్నా కానీ ఎక్కువ కూడా ఏంటంటే మనం కూడా మనం మన పని చూసి రావాలి కానీ మనం వాళ్ళు ఎమ్మడబడి బలంతంగా లాక్కోకూడదు అనే సెన్స్ ఉండేది. తక్కువ ఆలోచించేవాళ్ళు, అందుకని మేము 5 రూపాయలు పెద్దగా ఎలుగోళ్ళు కాదు. అప్పుడు వచ్చినప్పుడు హరీష్ గారు శంకర్ దగ్గర ఇట్లా పవన్ గారి దగ్గర అడిగాడంట, అట్లా వద్దు రామలక్ష్మణ వాళ్ళు కొత్త వాళ్ళు ఏమైనా అట్లా చేస్తే ఇట్లా చేస్తారు. మేము హరీష్ గారిని కూడా మేము అడగల, మీరు సినిమా చేస్తున్నారు కదా మీరు చెప్పండి, మేము అడగల. అప్పుడు ఆయనే ఎట్లా రిక్వెస్ట్ చేసి ఓన్లీ ఒక ఫైట్కి కోసం మమ్మల్ని పర్మిషన్ తీసుకున్నాడు పవన్ గారి దగ్గర. అప్పుడు ఇక్కడే బూత్ బంగాళాల్లో ఇంటర్వ్యూ బ్యాంకు అవకాశం వచ్చింది, స్టోరీ చెప్పారు. తర్వాత ఆయన కలవలేదు, పడలేదు. పవన్ గారి సినిమాలు అన్నీ చూడటం జరిగింది, ఆయన ఎలా స్టైల్ చేస్తున్నాడు, ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అని బాగా నోట్ చేసి ఇక్కడ 6 days చేసింది. 6 రోజులు చేసాం ఫైట్. ఆయన బాడీ లాంగ్వేజ్ చెట్టు మాకు చూడండి అయినా ఆయనకి మా బాడీ లాంగ్వేజ్ ఏదో అక్కడి నుంచి దిగుతుంది ఇక్కడ దిగుతా అనేది కంగారు పడిపోయాడు. స్టైలిష్గా ఆయన తగ్గట్టుగా కంపోజ్ చేసిన తర్వాత అది ఫైట్ అయిపోయి కంపోజ్ చేసిన తర్వాత చూసుకుని ఇమీడియట్గా హరీష్ గారికి, హరీష్ అన్ని ఫైట్లు రామలక్ష్మణ చేస్తాను ఎంటర్ అయిపోయి అన్ని ఫైట్లు మా చేత ఒప్పేసుకొని అన్ని ఒప్పేసుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఈరోజు కమర్షియల్ ఇందాక నిన్న గూగుల్లో బెస్ట్ ఫైట్స్ ఏదని కొడితే గబ్బర్ సింగ్ ఇంటర్వ్యూ ఫైట్ అని వస్తుంది. చూసినప్పుడు కొంచెం ఆనందం వేస్తుంది అన్నమాట. అట్లా ఆయనతోటి కోరిక నెరవేరింది. తర్వాత మాకు తర్వాత మమ్మల్ని మేము ఎక్కువగా అందరికీ ఇట్లా 2 చేతులు దండం పెడతాము. ఇది మాకు ఈ నమస్కారం బాగా పవన్ గారికి బాగా నచ్చింది. మమ్మల్ని చూడంగానే ఆయన 2 చేతులు నమ్మకం పెడతాడు. మాకు గుళ్ళో దేవుడికి మనిషికి పెద్ద బ్యాలెన్స్ వ్యత్యాసం చూడం. మేము జీవం లేని దేవుడు, జీవం ఉందా దేవుడు మనిషి. ఆయన కదలకుండా ఆశీర్వాదించే మనిషి, కదులుతూ ఆశీర్వదించే మనిషి. అందుకని ప్రతి మనిషిని చూసి నమస్కారం పెడతాం. ఈ నమస్కారం బాగా నచ్చేది. తర్వాత అప్పుడు దగ్గరికి అయిపోయి ఈ ధ్యాన మార్గాల గురించి, ఆయన అనుభవాలు, ఇట్లా ధ్యానంలో ఎన్ని అనుభవాలు గురించి ఇవన్నీ బాగా ఇంకా చాలా 1 hour 2 hours మాట్లాడుకుంటాం. షార్ట్ పక్కన రెడీ అంటే మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ తర్వాత పవన్ సార్ అన్నట్టు మేము ఇక్కడెక్కడో ఒక ఆయన గురువు దగ్గరికి కూడా వెళ్దాం, 1 week మనం సపరేట్గా ట్రావెల్ చేద్దామని అన్నారు. కొంచెం బిజీ అందువల్ల మాకు షూటింగ్ మేము బిజీ, ఆ సార్ బిజీ అని కుదరలేదు. అది ఇప్పుడు ఒక టైం